నేను నిన్న ఒక ప్లేస్ అయితే విజిట్ చేశాను. అదే పరేడ్ గ్రౌండ్. ఇక్కడ ప్రస్తుతం కైట్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ అండ్ బెలూన్ ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయి. ఒకదానికి 1 or 2 డేస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఎగరేసిన కైట్స్, ఇక్కడ చాలా కైట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎగరేసినవి. ఈ చూపించేవన్నీ కూడా కనుక వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ కైట్స్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు అనేది ఈ ప్లేసెస్. లోపలికి ఎలా అందరికీ లేదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత సరే ఇంకా మనం ఫుడ్ ఫెస్టివల్కి వెళ్దాంలే అని లోపలికి వెళ్తున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫుడ్స్ అన్ని రకాలు ఉన్నాయి. నేను కెమెరాలో తీసి అందరికీ చూపిద్దాము అన్న థాటే మర్చిపోయి మరీ ఫుడ్స్ అయితే టేస్ట్ చేయడానికి పోయాను. చాలా ఉన్నాయి. ప్రీవియస్ 2 years నుంచి అయితే నేను వెళ్ళేవాడిని. బట్ ఇంత రద్దీగా అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత రద్దీగా చూడటము. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కొత్తగా స్టాల్ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్ ఏంటో అయితే వాళ్ళు బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మనకి ఇక్కడ స్లాట్ అయితే మనకి ఇస్తున్నారు. సో ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్క ఐటమ్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా చెన్నై, ఛత్తీస్గఢ్, బెంగళూరు, పూణే వాళ్ళు ప్రతి స్టేట్ నుంచి కూడా కొంతమంది అయితే వచ్చారు. అందుకని ఇన్ని స్టాల్స్ అయినాయి. సరే ఇదంతా అయిపోయింది కదా అని మనం ఆ ఎండింగ్ వచ్చాను. ఎండింగ్ నుంచి అది ఈ స్టాల్ నుంచి వేరే స్టాల్కి అయితే రూట్ వచ్చింది. సరే దీని లోపలికి వెళ్ళి చూద్దాము అనుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇంకా వేరే స్టాల్స్ ఉన్నాయి. సో అక్కడ అన్ని ఫుడ్స్ అవుతాయి కనుక ఇక్కడ మొత్తం బట్టలు, ఐస్ క్రీమ్స్, కొన్ని తినేవి, కొన్ని చూసేవి, కొనుక్కునేవి అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఈవెన్ ఫుడ్ ఉన్నా సరే ప్యాకెట్ చేసినవి మాత్రమే ఇక్కడ స్టాల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ స్టాల్ని హ్యాండ్లూమ్స్ అని రాశాడు. నాకు ఇక్కడ ఉన్న స్టాల్స్లో 50 నెంబర్ బాగా నచ్చింది. నేను కొన్ని మాత్రమే తీసాను. అందులో ఈ మొత్తం గ్లాసే, ఓన్లీ వీళ్ళే గ్లాస్తో డిజైన్ చేసి సో వచ్చిన ప్రోడక్ట్స్ అయితే కనుక ఇక్కడ సేల్ చేస్తున్నారు. మొత్తం ప్యూర్ గ్లాస్ అయితే ఉంది. ఇంకొక బాగా నచ్చిన స్టాల్ ఏంటిదంటే మన తెలంగాణ టూరిజం వాళ్ళు కూడా ఒక స్టాల్ తీసుకున్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి మనకు 2 books అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏ డీటెయిల్స్ కావాలన్నా టూరిజంకి సంబంధించి వాళ్ళే మనకి కూర్చోబెట్టి అయితే చెప్తున్నారు. మళ్ళీ మనం మర్చిపోతామని మనకి ప్రొవైడ్స్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది డీటెయిల్స్. నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే అప్పుడే కొన్ని కైట్స్ అయితే బాగా గాలి వచ్చింది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే లేదు గాలి. దాని తర్వాత బాగా గాలి రావడంతో కైట్స్ బాగా ఎగురుతున్నాయి. బయట నుంచి వచ్చి వాళ్ళ కైట్స్ ఇక్కడ ఎగరేద్దామన్న కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడున్న వాళ్ళకే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎగరేద్దాం, వాళ్ళే ఎగరేస్తే మనం చూసేటట్లుగానే ఇక్కడ ఉంది. ఎందుకన్న రీజన్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎగరేస్తున్నప్పుడు మన కైట్స్ అయితే వాళ్ళకైతే తగిలి వాళ్ళ కైట్స్ తెగిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకనే వాళ్ళు బయట నుంచి కైట్స్ తెచ్చుకోవద్దని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే కనుక చాలా పెద్ద కైట్స్ కూడా ఉన్నాయి నేల మీద. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇది గాలి రాలేదు. అందుకే ప్రస్తుతానికి అయితే ఎగరేట్లో ఫస్ట్ బేస్ కైట్స్ ఎగరేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. ఇందులో కైట్స్లో 2 parts ఉంటాయి. ఒకటి బేస్ కైట్స్, ఇంకొకటి మెయిన్ కైట్. అది ఎలా ఎగరేస్తారో నేను మీకు ముందు చూపిస్తాను. ఇదే నాకు చూసిన అన్నిటిలో చిన్న కైట్స్. ఇదొకటి. ఈ చిన్న కైట్ బాగా తొందరగా ఎగురుతుంది. ఇది ఎవరో తెచ్చారు కానీ ఇది ట్రై చేస్తున్నాడు పాపం ఆయన. పరిగెత్తుకుని ఆ కైట్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తేనే అది ఎగిరింది అట్లాగా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో. మిగతా ఈ కైట్ ఎగిరే టైంలో లేదు. నేను పాపం చాలా కష్టపడి మాత్రం ఎగిరేస్తాను. ఈ కైట్ చాలా పెద్ద కైట్, అన్నీ చాలా చిన్న మనిషిలాగా ఉంటుంది. సో ఇదంతా ఎంట్రన్స్ పార్ట్లో. దీని లోపల నుంచి గ్రౌండ్ లోపలికి వెళ్ళాలి. బట్ దాన్ని క్లోజ్ చేసి ఉంచారు. దీనికి బేస్ కైట్ ఎక్కడ ఉందా అనుకున్నాను. ఆ పైన ఉంది బేస్ కైట్. ఇక్కడ నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు తప్పిపోయారని చెప్తూ అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. సో ఇంతమంది జనం ఉన్నారు.
ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఈ క్లిప్స్ అందరూ నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే అందరూ ఆ అమ్మాయిని ఎవ్వరు చూడకపోయినా ఆ అమ్మాయి డ్యాన్స్ పర్ఫెక్ట్‌గా అమ్మాయి చేసుకుంటూ పోయింది. నన్ను ఎవరైనా చూస్తున్నారో చూడట్లేదు అని కూడా. ఇచ్చిన సౌండ్‌ని ఎందుకు రికార్డ్ చేయట్లేదంటే కూచిపూడి వాళ్ళే. ఇదిగో అమ్మాయి మంచి మిడిల్ అమ్మాయి. కూచిపూడి వాళ్ళయి మ్యూజిక్ ప్రాబ్లమ్ వస్తదని నేను తీయలేదు. సో ఇది నా ఫైనల్ అవుట్‌పుట్. ఇది మనకి పరేడ్ గ్రౌండ్‌లో అయితే ఉన్నాయి. ప్రస్తుతం విజిటింగ్ ఉంది. వేరే వేరే డేట్స్‌లో అయితే గనక మనకి బెలూన్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్స్ అయితే మనకు ప్రస్తుతం ఉన్నాయి. మీరు కూడా విజిట్ చేయండి. ఇది మన హైదరాబాద్‌లో పరేడ్ గ్రౌండ్.